హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోస్ రాకైతే చాలా రోజులైతే అవుతున్నాయి. సో ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో వీడియోలో వచ్చేసి మనకు అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో వీడియోలో వెళ్ళే ముందు మనకు రీసెంట్గా ట్రెండ్ అయిన 5 స్నాప్ స్టోరీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకైతే సింపుల్గా అయితే స్టోరీ అయితే చెప్పిస్తాను, వినండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే ట్రూగా అయితే లవ్ అయితే చేసుకుంటూ ఉంటారు. 1 ఇయర్ దాకా ట్రూగా అయితే లవ్ అయితే చేస్తారు. సో అమ్మాయికి అయితే వీడు పెట్టే రూల్స్ ఏమో నచ్చక అయితే అమ్మాయి అయితే వీనికైతే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. సో ఇది మన అబ్బాయి అయితే యాక్సెప్ట్ చేయకుండా మనకైతే అమ్మాయి వేరే బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుండే అప్పుడు గొడవ చేసి వస్తే మనకు వచ్చి రూమ్లో అయితే కూర్చుంటాడు. సో అమ్మాయి అయితే వీని ఎలాగైనా వదిలించుకోవాలని సెకండ్ బాయ్ ఫ్రెండ్తో అయితే మనకు సెక్స్ చేస్తూ అయితే వీనికైతే 5 స్నాప్స్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది. దాంట్లో ఒక స్నాప్ చూసి వీడైతే ఎక్కి ఏడుస్తున్నాడు. వీడు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. సో ఇది మనకు రీసెంట్గా ట్రెండ్ అయిన స్టోరీ. సో ఈ స్టోరీ మాకెందుకు చెప్తున్నావు బ్రో అంటే, ఆ 5 స్నాప్స్లో నా దగ్గర 3 స్నాప్స్ అయితే ఉన్నాయి. 3 స్నాప్స్ వీడియోస్ అయితే సెక్స్ వీడియోస్ లాగానే మనకైతే ఉన్నాయి. సో ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళకైతే వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేస్తే మీకు 3 స్నాప్స్ వీడియోస్ అయితే సెండ్ అయితే చేస్తారు. సో మీకు ఎంతలా డౌట్ ఉంటే మీరు ముందు ప్రూఫ్ అడగండి, దాని తర్వాత మీరు అయితే మనీ పే చేయండి. మనీ పే చేసిన వితిన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ ఆ లింక్స్ అనేవి సెండ్ చేస్తారు. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ 3BHK మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి సిద్ధార్థ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి ఆగస్ట్ 1న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో 3BHK మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ సితారే జమీన్ పర్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే అమీర్ ఖాన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అయితే రిలీజ్ అయితే కాలేదు, కానీ మనకైతే ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ యూట్యూబ్లోనే రిలీజ్ అయితే అయిపోయింది. సో యూట్యూబ్లో చూడాలంటే మనకు ఈ మూవీని పైన జస్ట్ 100 రూపీస్ పే చేస్తే వాళ్ళు ఈ మూవీని అయితే చూడవచ్చు. యూట్యూబ్లో అయితే ఫ్రీగా కనుక ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు. సో జస్ట్ 100 రూపీస్ వాళ్ళు సబ్స్క్రిప్షన్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో సితారే జమీన్ పర్ మూవీ చూడాలనుకునే వాళ్ళు మనకైతే యూట్యూబ్లో అయితే అమీర్ ఖాన్ ఛానల్లో అయితే మనకు హీరో అమీర్ ఖాన్ వాళ్ళ యాక్టర్ ఛానల్లోనే మనకైతే మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. 100 రూపీస్ పే చేస్తేనే మూవీ అయితే ప్లే అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ సుహాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఓ బామ్మ అయ్యోరామ మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ 1న అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుందంటే మనకి ఈటీవీ యాప్లో వచ్చేసి మనకైతే ఓ బామ్మ అయ్యోరామ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈటీవీ యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన తమ్ముడు మూవీ. సో ఈ మూవీ చెప్పినట్టుగానే మనకైతే ఆగస్ట్ 1న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీ థియేటర్ అత్త ఫ్లాప్ అయితే అయింది, అందుకే థియేటర్కి వెళ్ళి చూడకుండా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ మహేసాబా మూవీ. సో ఈ మూవీ మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది అండ్ ఆ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు సోనీ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు మహేసాబా మూవీని అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కిరీటి రెడ్డి హీరోగా యాక్ట్ చేస్తున్న జూనియర్ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు తెలుగు యాక్టర్ శ్రీనిల గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ 16th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జూనియర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి ఆగస్ట్ 16వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీస్. ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఆగస్ట్ 22వ తారీఖున అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో హరిహర వీరమల్లు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే మనకు ఆగస్ట్ 22న అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో లాస్ట్ మూవీ అప్డేట్స్ కింగ్డమ్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విజయ్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ నుంచి మనకి రీసెంట్గానే మనకి థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. ఈ మూవీ థియేటర్ రిలీజ్ మనకు మిక్స్డ్ ట్యాక్స్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఎలాగో 1 మంత్ అనేది అగ్రిమెంట్ రాసుకుంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అంతలోపనే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేస్తారు. సో డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఇంకో
వీడియో అయితే చేస్తాను. సో ప్రెజెంట్ వచ్చేసి మనకైతే ఆగస్ట్ లాస్ట్ వీక్‌న అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో మీకు ఆ 3 వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో వాళ్ళు మీకు వితిన్ సెకండ్స్‌లో వీడియోస్ అనేవి సెండ్ అయితే చేస్తారు. జస్ట్ ₹50 పే చేయండి. వీడియో కాల్ నచ్చినా తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.